Hello everyone, hope you all are doing good. Welcome to one short class of motion in a plane. నేను oblique projectile motion heading పెట్టాను, but we are going to discuss about motion in a plane, which is also called as motion in two dimension. సో ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్స్ చాప్టర్. దీనిని మనం ఇవాళ వన్ షార్ట్ క్లాస్లో చూడబోతున్నాము. అయితే వన్ షార్ట్ క్లాస్ ఎప్పుడు కూడా క్విక్ రివిజన్ కోసం హెల్ప్ అవుతుంది. సో ఇవాళ క్లాస్లో నేను ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ కొంచెం సోది అనుకోకపోతే జాగ్రత్తగా వినండి. ఎప్పుడు కూడా మనం ఫిజిక్స్ విషయానికి వచ్చేటప్పటికి నంబర్ ఆఫ్ ఫార్ములే గుర్తు పెట్టుకుని మెమరైజ్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళడం అనేది చాలా టఫ్ టాస్క్. బికాస్ మీరు ఏదైనా ఒక టాపిక్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీకు మోషన్ ఇన్ అ ప్లేన్ మీద ఎగ్జామ్ ఉంది. సో ఇవాళ ఫార్ములా నేర్చుకుని వెళ్ళిపోతారు, రేపు ఎగ్జామ్ రాసేస్తారు, బాగా గుర్తుంటుంది. కానీ మీరు జేఈ మెయిన్స్ అటెంప్ట్ చేసే టైంకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ కంప్లీట్గా, అది కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని చాప్టర్స్ మైండ్లో పెట్టుకుని వెళ్ళాలి. సో ఇప్పుడు ఆలోచించండి, ఎన్ని ఫార్ములా అని మీరు గుర్తుపెట్టుకుంటారు? సో నా గుడ్ సజెషన్ ఏంటి అంటే ఎప్పుడు కూడా మీ కాన్సెప్ట్స్ని చాలా స్ట్రాంగ్గా చేసుకోండి. ఎప్పుడైతే కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉంటుందో ప్రాబ్లమ్ని మీరు ఈజీగా ఆలోచించి చేయగలుగుతారు. సో let us not waste much time. Welcome to my channel Physics Class by KRD Ma'am. This is Rama Devi. Let's start our one shot class in motion in a plane. Motion in a plane, kinematics part 2 or motion in two dimension, వీటన్నిటికీ మీనింగ్ ఒకటే. సో మీ అందరికీ తెలుసు మోషన్ ఇన్ అ ప్లేన్లో మెయిన్గా 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్, అది మనం చదివేది ప్రొజెక్టైల్ మోషన్ గురించి, ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్, హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ అండ్ ప్రొజెక్టైల్ మోషన్ ఆన్ అన్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఇవాళ క్లాస్లో నేను ప్రీవియస్ ఇయర్స్ జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామని అనుకున్నాను. బికాస్ మీకు ఆ వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది కూడా అర్థమవుతుంది. అండ్ మనం కనుక అవి అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ మోడల్స్ అన్నీ అబ్జర్వ్ చేసిన, ఎంసెట్ మోడల్స్ అబ్జర్వ్ చేసిన, ఇక్కడ ఎక్కువగా ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ మీద స్ట్రెస్ ఎక్కువ ఉంది. మనకి నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ నుంచి వస్తున్నాయి. సో ఒకసారి క్విక్గా ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ ఫినిష్ చేద్దాము. ఆ తర్వాత హారిజాంటల్, దెన్ ఆబ్లిక్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్ అండ్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ అవ్వాలి అంటే మనం క్విక్గా ఫినిష్ చేయాలి. సో ఫస్ట్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్. సో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అనగానే మనం ఒక ఫేమస్ డయాగ్రామ్ గీసేస్తాం కదా. సో ఎక్స్ యాక్సిస్, y-axis and initial velocity u bar, making an angle theta with the horizontal, then the particle takes a parabolic path. So ee parabolic path lo ee height, this is considered as maximum height, and point of projection nunchi point of striking ki madhyalo unde horizontal distance is range. సో గుర్తుపెట్టుకోండి, 2 డైమెన్షనల్ మోషన్ కదా, వీ ఆల్వేస్ డివైడ్ ఇట్ ఇంటూ 2 డైమెన్షన్స్. ఎక్స్ యాక్సిస్ హారిజాంటల్ డైమెన్షన్లో, వర్టికల్ డైమెన్షన్లో సెపరేట్గా ఆలోచించాలి. అలా ఆలోచించేటప్పుడు మ్యాక్సిమం హైట్ బిలాంగ్స్ టు వర్టికల్ డైరెక్షన్ అండ్ రేంజ్ బిలాంగ్స్ టు హారిజాంటల్ డైరెక్షన్. సో ఇందులో మనం వీ ఆల్వేస్ రైట్ u bar is equal to, u bar నెల రాస్తాము, we divide it into 2 components ux and uy. so u bar is equal to ux into I cap plus uy into j cap, whereas ux is equal to u cos theta and uy is equal to u sin theta. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే. సో దీని నుంచి ఈక్వేషన్ ఆఫ్ ట్రజెక్టరీ అనేది ఒకటి మనం డిరైవ్ చేస్తాము. దానికంటే ముందు డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఏంటమ్మా, ఆఫ్టర్ టైం టీ. ఇక్కడ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్ దగ్గర బాడీ స్టార్ట్ అయితే ఆఫ్టర్ టైం టీ బాడీ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. టీ ఈజ్ ఈక్వల్ టు టీ సెకండ్స్కి బాడీ ఈ పాయింట్కి వచ్చింది. సో ఈ పాయింట్కి వచ్చినప్పుడు అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ ఎక్స్, అలాంగ్ వర్టికల్ డైరెక్షన్ వై. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ horizontal direction it is represented with x. and దీనిని ఎలా సాల్వ్ చేయాలి అంటే ముందు మనం టర్మినాలజీ రాసుకుందాం. distance traveled in horizontal direction is sx, which is represented with x. distance traveled in vertical direction is y, and acceleration along horizontal direction
we always know that in a oblique projectile motion the only force acting is gravitational force. Gravitational force ఎప్పుడు acts vertically downwards. So హారిజాంటల్ డైరెక్షన్లో ఫోర్స్ ఏమీ యాక్ట్ అవ్వదు. ఫోర్స్ 0 అయితే యాక్సెలరేషన్ 0 అవుతుంది. సో యాక్సెలరేషన్ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్ 0, యాక్సెలరేషన్ అలాంగ్ వర్టికల్ డైరెక్షన్ -g. సో ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం యూస్ చేసే ఫార్ములా ఏంటి అంటే S = ut + ½ at². హారిజాంటల్ డైరెక్షన్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ x, హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ u cos θ into t, హారిజాంటల్ డైరెక్షన్లో యాక్సెలరేషన్ 0. వెరీ గుడ్, ఎస్. నెక్స్ట్ ఇన్ వర్టికల్ డైరెక్షన్, వర్టికల్ డైరెక్షన్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ y, వర్టికల్ డైరెక్షన్లో వెలాసిటీ u sin θ into t ప్లస్ ½ gt², g minus g, so we need to write -½ gt². సో ఇలా ఈక్వేషన్స్ డెవలప్ చేసుకోవడం, ఓన్గా రాసుకోవడం అనేది మనం నేర్చుకుంటేనే బెటర్. నెక్స్ట్ దీని తర్వాత వెలాసిటీ గురించి ఆలోచిద్దాం. వెలాసిటీ ఆఫ్టర్ టైం t, వెలాసిటీ ఆఫ్టర్ టైం t. సో ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ కావాలి. వెలాసిటీ కావాలి అంటే ఎప్పుడు కూడా అక్కడ మనం టాంజెంట్ డ్రా చేయాలి, విచ్ ఈస్ v బార్. సో ఈ టాంజెంట్ని మనం 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తే దిస్ ఈజ్ vx బార్ అండ్ దిస్ ఈజ్ vy బార్. vx vy రెండు కాంపోనెంట్స్ వస్తాయి. సో వాట్ ఈస్ vx vy ఆర్ vని ఎలా రాయొచ్చు అంటే బికాస్ ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ vx ఇంటూ ఐ క్యాప్ ప్లస్ vy ఇంటూ జే క్యాప్. ఇప్పుడు vx ఏంటి vy ఏంటి ఫైండ్ అవుట్ చేద్దాం. దేని నుంచి vx = u + at, v = u + at, ux + ax ఇంటూ t. ax 0, ux, what is ux? u cos θ. సో vx = u cos θ. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో హారిజాంటల్ డైరెక్షన్లో యాక్సెలరేషన్ 0, హారిజాంటల్ డైరెక్షన్లో యాక్సెలరేషన్ 0 అంటే వెలాసిటీ కాన్స్టెంట్. సో టోటల్ జర్నీలో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అనంగానే గుర్తు రావాల్సింది హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఎప్పుడు u cos θనే. హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ అట్ ఎనీ టైమ్, ఎనీ పాయింట్ u cos θ. సో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ అనగానే హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ u cos θ, దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. నెక్స్ట్ vy = uy plus ay into t. What is uy? uy is u sin θ plus ay. What is ay? -g, so I am writing -gt. సో ఇది vy. సో ఇదేంటి ఆఫ్టర్ టైమ్ t, ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ అని కూడా అనొచ్చు. దిస్ ఈజ్ ఎట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ వీఆర్ ఫైండింగ్ అవుట్. సో v బార్ ఇస్ ఈక్వల్ టు వాట్ ఈస్ vx? vx ఈజ్ u cos θ ఇంటూ ఐ క్యాప్ ప్లస్ vy ఈజ్ u sin θ -gt ఇంటూ జే క్యాప్. ఆర్ మీకు v కావాలి అనుకుంటే, v అంటే ఏంటమ్మా? మాడ్యులస్ ఆఫ్ v బార్, మ్యాగ్నిట్యూడ్. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కావాలి అనుకుంటే √vx² ప్లస్ vy², దట్ ఈస్ ఈక్వల్ టు √ వాట్ ఈస్ vx²? u cos θ హోల్ స్క్వేర్ ప్లస్ వాట్ ఈస్ vy? u sin θ -gt హోల్ స్క్వేర్. సో ఇలాగ మనం వెలాసిటీ రాసుకోవచ్చు. నౌ దిస్ ఈజ్ వెలాసిటీ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ t. అలా కాకుండా ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ వెలాసిటీ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ హైట్ h, అంటే ఈ పార్టికల్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద హైట్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఈ స్మాల్ h, నాట్ మ్యాక్సిమం హైట్. మ్యాక్సిమం హైట్ కాదు కదమ్మా. మ్యాక్సిమం హైట్ దగ్గర ఒక్కసారి వెలాసిటీ చూడండి. దిస్ ఈస్ వెలాసిటీ అట్ మ్యాక్సిమం హైట్. సో వెలాసిటీ ఈజ్ ఆల్రెడీ అలాంగ్ x-axis. whenever velocity is already along x-axis, we cannot resolve it into 2 components. So at maximum height, vertical component of velocity is equal to 0. వెలాసిటీ వర్టికల్ కాంపోనెంట్ ఉండదు. మ్యాక్సిమం హైట్ దగ్గర ఓన్లీ హారిజాంటల్ కాంపోనెంట్ ఉంటుంది, అది కూడా u cos θ. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్టర్ టైమ్ t చూసాం కదా. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ ఈజ్ వెలాసిటీ at any height h.
వెలాసిటీ అట్ ఎనీ హైట్ హెచ్ టర్మ్స్లో రాద్దాం. సో అది కూడా అంతే సేమ్ విఎక్స్ ప్లస్ వివై. అయితే ఇప్పుడు విఎక్స్ వివై రావాలి అంటే కెన్ బి యూజ్ v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఇందులో హైట్ డిస్టెన్స్ అనేది లేదు. సో వీ సెలెక్ట్ ద ఫార్ములా విఎక్స్ స్క్వేర్ మైనస్ వివై స్క్వేర్ ఆర్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. సో vx square minus ux square is equal to 2as. So I write ax into the height is h. But what is ax? Ax is 0. So ax 0 అయిపోయినప్పుడు ఇక్కడ ఏమైందమ్మా vx is equal to ux. What is ux? Ux is u cos theta. Horizontal component ఎప్పుడు కూడా constant. So vx is nothing but u cos theta వచ్చేసింది మనకి. నెక్స్ట్ vy కావాలి కాబట్టి vy స్క్వేర్ మైనస్ uy స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2ayh. సో వాట్ ఈస్ vy స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు నౌ vy స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇది వస్తే వాట్ ఈస్ uy ఈజ్ u సైన్ తీటా. సో u స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. దిస్ ఈజ్ ay ఈజ్ మైనస్ g. ay ఈజ్ మైనస్ g. సో మైనస్ 2gh మైనస్ 2gh. సో vy స్క్వేర్ vx స్క్వేర్ తెలిసిన తర్వాత we just have to substitute here. సో వాట్ ఈస్ vy రాయాలి అనుకుంటే రూట్ ఓవర్ u స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2gh. సో ఈ రెండింటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. అండ్ అగైన్ సేమ్ ప్రొసీజర్. ఒకవేళ యాంగిల్ మేడ్ బై ద వెలాసిటీ వెక్టార్ కావాలి అనుకుంటే tan ఆల్ఫా. యాంగిల్ ఏంటమ్మా ఇది వెలాసిటీ మేకింగ్ అన్ యాంగిల్ ఆల్ఫా అనుకుందాము. సో tan ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు vy బై vx. tan ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు vy బై vx. సో స్క్రీన్ని పాజ్ చేసి క్విక్గా నోట్ చేసుకోండి. సో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో వెలాసిటీ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, అలాగే వెలాసిటీ అట్ ఎనీ హైట్ హెచ్ ఫైండ్ అవుట్ చేసాము. ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి. అయితే అవేంటి పారామీటర్స్ అంటే ఫస్ట్ పారామీటర్ ఈజ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. వాట్ ఈస్ టైమ్ ఆఫ్ ఫ్లైట్? ద టోటల్ టైమ్ టేకెన్ బై ద బాడీ టు రిమైన్ ఇన్ ఎయిర్. పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్ మధ్యలో పట్టే టైమ్. సో దట్ ఈజ్ 2u sin theta by g. T is equal to 2u sin theta by g. Next, maximum height h is equal to u square sin square theta by 2g. Next, range की formula. What is range meaning it is the horizontal distance. maximum height vertical direction లో చూడాలి, range horizontal direction లో చూడాలి. because it is horizontal direction, in horizontal direction range కి ఎప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకోవడం కన్నా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. range is velocity in horizontal direction into time కి horizontal vertical ఉండవు. velocity in horizontal direction is nothing but u cos theta. అయితే ఇక్కడ టైం ఏంటి? టోటల్ టైం టేకెన్ కాబట్టి t, time of flight. So time of flight is 2u sin theta by g. So 2 sin theta cos theta తీసుకుంటే u into u square sin 2 theta by g. సో రేంజ్కి డైరెక్ట్ ఫార్ములా ఎప్పుడు గుర్తుపెట్టుకోకండి. రేంజ్ ఈజ్ హారిజాంటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఇంటూ టైం. అయితే రేంజ్కి చిన్న చిన్న అప్లికేషన్స్ ఉన్నాయి. ఒక అప్లికేషన్ ఏంటి అంటే if a person is standing on a trolley which is moving in this direction with velocity v, and standing on this he has projected with a velocity u, so it has traveled like this. సో ఇక్కడ రేంజ్కి ఫార్ములా ఏమొస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న అనాలిసిస్ చేస్తే మనము రేంజ్ని ఎలా రాసుకోవచ్చు అంటే r is equal to u cos theta velocity along horizontal direction, u sin theta velocity along vertical direction. సో 2ux uy by g ఇది రేంజ్కి ఫార్ములా. సో ఈ కేసులో వాట్ ఈజ్ ux అనేది ux uy. అయితే uxకి అదే డైరెక్షన్లో ఇంకొక వెలాసిటీ యాడ్ అవుతుంది కాబట్టి ux బికమ్స్ u cos theta
ప్లస్ వి, ఈ రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి నౌ రేంజ్ బికమ్స్ 2 ఇంటూ యూ కాస్ తీటా ప్లస్ వి ఇంటూ యూ సైన్ తీటా బై జీ. యూఎక్స్ యూవైలో ఎలాంటి మార్పు ఉండదు. అదే ఇప్పుడు ఇఫ్ ద సేమ్ పర్సన్ ఈజ్ ట్రావెలింగ్ ఆన్ ద ట్రాలీ but now trolley is moving in this direction with velocity v, opposite direction లో, and the person throws in this direction. సో ఇది ఇలా వచ్చి పడింది అనుకుందాం. సో ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుంది అంటే ux ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టు v. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి రిజల్టాంట్ హారిజాంటల్ వెలాసిటీ బికమ్స్ u cos theta మైనస్ v. ఇది నెగిటివ్ x డైరెక్షన్లో ఉంది. అండ్ సో r ఇజ్ ఈక్వల్ టు u ఇంటూ 2 into u cos theta minus v into u sin theta by g, because r formula 2 into ux into uy. మనం రిజల్టాంట్ వెలాసిటీని రాస్తున్నాం. అదే ఇప్పుడు ఇఫ్ ద సేమ్ ట్రాలీ ఈజ్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ విత్ వెలాసిటీ v అండ్ ద సేమ్ పర్సన్ అలాగే పాపం అలాగే ఆబ్జెక్ట్ని త్రో చేస్తున్నాడు విత్ అన్ యాంగిల్ తీటా. సో ఇప్పుడు ఏమైంది, వర్టికల్ కాంపొనెంట్ ఈజ్ ఎఫెక్టెడ్. సో వర్టికల్ కాంపొనెంట్ uy కాకుండా ఇంకొక v ఉంది, హారిజాంటల్ కాంపొనెంట్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్. సో ఇక్కడ రేంజ్ రాసుకోవాలి అంటే 2 ux రిమైన్స్ సేమ్ u cos theta, బట్ u sin theta ఈజ్ ఎఫెక్టెడ్. సో u sin theta ప్లస్ v by g. I hope you are getting it. Similarly, if the trolley is traveling downward direction, the entire trolley is traveling in downward direction. పర్సన్ పాపం వాడు అలానే మళ్ళీ ఆబ్జెక్ట్ని విసిరాడు, ఏమాత్రం విసుగు లేకుండా తీటా యాంగిల్తో. ఇది ux, ఇది uy. నౌ ద ట్రాలీ ఈజ్ మూవింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ విత్ వెలాసిటీ v. ట్రాలీ డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు r ఈజ్ ఈక్వల్ టు u, హారిజాంటల్లో ఎలాంటి మార్పు లేదు, 2 u cos theta ఇంటూ వర్టికల్ డైరెక్షన్లో చూడండి ఇది అప్వర్డ్స్ ఇది డౌన్వర్డ్స్. సో u sin theta మైనస్ v బై g. సో ఇలా రకరకాల అప్లికేషన్స్ని మనం సిచ్యువేషన్కి తగ్గట్లుగా మార్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం హైట్ అండ్ రేంజ్. అయితే వీటిలో చాలా పాయింట్స్ టు బి డిస్కస్డ్, చాలా అప్లికేషన్స్ ఉంటాయి. బట్ వీడియో లెంత్ అనేది దృష్టిలో పెట్టుకుని నేను ఆబ్జెక్టివ్ పర్పస్ అంటే ప్రాబ్లం చేయడానికి ఏదైతే హెల్ప్ఫుల్ అవుతుందో దాన్ని మీకు డిస్కస్ చేస్తాను. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇన్ కేస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఇన్ కేస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే if theta 1 is equal to theta, then theta 2 is equal to 90 minus theta. ఓకే, సో కాంప్లిమెంటరీ యాంగిల్స్కి వచ్చేటప్పటికి h1 by h2 is equal to tan square theta. నెక్స్ట్ t1 by t2 is equal to tan theta and r1 by r2 is equal to 1. That indicates r1 is equal to r2. In case of complementary angles, ranges are same. Range same గా ఉంటుంది. Example తీసుకుందాం. So x-axis, y-axis, ఒక body if it is projected with an angle 30 degrees and again it is projected with an angle 60 degrees. 60 and 30 are complementary angles. So maximum height vary ఉంటుంది కానీ the range remains same. So in case of complementary angles, height vary అవుతుంది, time of flight vary అవుతుంది కానీ the range remains same. సో రేంజ్ అనేది సేమ్గా ఉంటుంది. రేంజ్ అనేది ప్రాబ్లమ్స్లో ఎలా ఇస్తారంటే మనకి ఎ పర్సన్ ఈజ్ ఫైరింగ్ బుల్లెట్స్ ఫ్రమ్ అ గన్. ఒక గన్ని 45 degreesలో పట్టుకుని బుల్లెట్స్ని ఫైర్ చేస్తున్నారు అనుకోండి. సో బుల్లెట్ వెళ్ళి పడే చోటు ఏదైతే ఉందో అది రేంజ్ అనమాట. బుల్లెట్ గాల్లోకి వెళ్ళి నేలను ఎక్కడైతే హిట్ చేస్తుందో అది రేంజ్. ఇప్పుడు ఆ పర్సన్ ఇలా గన్ని ఫైర్ చేస్తూ ఒక కంప్లీట్ సర్కిల్ తిరిగాడు అనుకోండి. ఒక కంప్లీట్ సర్కిల్ తిరిగితే ఏమవుతుంది, హియర్ ద రేంజ్ బికమ్స్ ద రేడియస్. రేంజ్ అనేది రేడియస్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేసుకోవాలి. మ్యాక్సిమం హైట్ ఆర్ కండిషన్ ఫర్ అని రాద్దాం. కండిషన్ ఫర్ h to be maximum.
హెచ్ టు బి మ్యాక్సిమం. మ్యాక్సిమం హైట్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది కండిషన్. మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఏంటి? యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g. సో ఇది మ్యాక్సిమం అవ్వాలి అంటే సైన్ స్క్వేర్ తీటా మస్ట్ బి మ్యాక్సిమం. సైన్ తీటా మ్యాక్సిమం ఎక్కడ అవుతుంది? 1 దగ్గర. సో దట్ మీన్స్ సైన్ తీటా ఇజ్ ఈక్వల్ టు 1 అంటే తీటా వాల్యూ ఎంత అవ్వాలి? 90 degrees. So whenever theta is 90 degrees, H is maximum. So H max is equal to sin 91. So U square by 2g. Most important conclusion. Similarly, R to be maximum, range to be maximum. Range maximum అవ్వాలి అంటే కండిషన్. రేంజ్కి ఫార్ములా రాసుకోండి. R is equal to U square sin 2 theta by g. అంటే sin 2 theta must be equal to maximum 1. That means 2 theta must be equal to 90 degrees or theta is equal to 45 degrees. So condition difference వచ్చింది చూడండి. రేంజ్ మ్యాక్సిమం అవ్వాలి అంటే theta 45 degrees ఉండాలి. హైట్ మ్యాక్సిమం అవ్వాలి అంటే theta 90 degrees ఉండాలి. సో R is equal to U square by g. సో ఇలా ఫార్ములా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తే చాలా వస్తాయి. అయితే నేను ఈ మూడిటికి కలిపి ఒక ఇంపార్టెంట్ రిలేషన్ చెప్తాను. ద రిలేషన్ బిట్వీన్ హెచ్, ఆర్ అండ్ టీ. అదేంటి అంటే హెచ్ టాన్ తీటా ఇజ్ ఈక్వల్ టు ఆర్ దీనికి ఇది రిలేషన్ లేటర్ విల్ సీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ని డిరైవ్ చేయాలి అంటే మనం డైరెక్ట్ గుర్తుపెట్టుకోవడం కన్నా డెరివేషన్ చేయాలి. డెరివేషన్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. సో మనం దానిని కవర్ చేయడానికి నేను ప్రాబ్లమ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ రిలేషన్ ఎలా వస్తుంది అనేది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఆర్ నోట్ చేసుకోండి. సో ఇలా మనం ఏ రిలేషన్ కావాలంటే ఆ రిలేషన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రాబ్లమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తేనే బెటర్. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎన్ని సాల్వ్ చేస్తే మీకు అంత హెల్ప్ అవుతుంది. సో ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో ఇంకా మనం డిస్కస్ చేసుకోవాలి అంటే ఎన్ని రిలేషన్స్ అయినా డెవలప్ చేసుకోవచ్చు. బేసిక్ కాన్సెప్ట్స్ అయితే ఇవి. ఈ కాన్సెప్ట్స్ మీ మైండ్లో స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ వీ విల్ ప్రొసీడ్ టు హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ ఆర్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. ఇన్ కేస్ ఆఫ్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్, the equation of trajectory of projectile, ఒక projectile oblique projectile motionలో ట్రాజెక్టరీ అంటే పాత్ పారాబోలా అనుకున్నాం కదమ్మా. ఆ పారాబోలాకి ఒక ఈక్వేషన్ ఉంటుంది. అదేంటంటే y is equal to tan theta into x minus g by 2u square cos square theta into x square. ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇప్పుడు ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఫార్ములా అంటే దీంట్లో కంపారిజన్ టైప్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి మనకి. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను విచ్ ఈస్ ఆస్క్డ్ ఇన్ ప్రీవియస్ ఇయర్ జేఈ మెయిన్స్. సో జేఈ మెయిన్స్లో వచ్చిన ఒక క్వశ్చన్ని తీసుకుందాము. 2019 మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎందుకు ఇవాళ నేను డిస్కస్ చేస్తున్నానంటే మన 2019 నుంచి ఎప్పుడైతే ఈ 4 సెషన్స్ మెయిన్స్ వచ్చాయో అప్పటి నుంచి కూడా ప్రీవియస్ ఇయర్స్ నుంచి వచ్చే మోడల్స్నే బాగా ఎక్కువగా కవర్ చేస్తున్నారు. సో మనం మెయిన్స్లో మంచి ర్యాంక్ కొట్టాలి అంటే ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ని కవర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో విల్ టేక్ 2019 ప్రాబ్లం. ఇందులో ఏంటి అంటే ద ట్రజెక్టరీ ఆఫ్ అ ప్రొజెక్టైల్ ఈజ్ గివెన్ యాజ్ y is equal to 2x minus 9x square. If it were launched, question ఏంటంటే if it were launched at an angle theta naught, at an angle theta naught with the speed v naught, with the speed v naught, then options given. G value is also mentioned as 10 meter per second square. Options ఏంటి అంటే option A theta naught is equal to sin inverse 1 by root 5 and v naught is equal to 5 by 3 meter per second. Similarly, B option theta naught is equal to cos inverse 2 by root 5 and v naught is equal to 3 by 5 meter per second.
ఆప్షన్ సి సిన్నారావు theta naught is equal to cos inverse 1/√5 b naught is equal to 5/3 meter per second. Next, option D Durga Rao says theta naught is equal to sin inverse 2/√5 b naught is equal to 3/5 meter per second. సో ఇది గివెన్ ఇన్ఫర్మేషన్. సో హౌ టు సాల్వ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను పూర్తిగా రాయలేదు. క్వశ్చన్ ఏంటి అంటే దిస్ ఈజ్ ద ఈక్వేషన్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ ఫర్ అ ట్రాజెక్టరీ ఆఫ్ అ ప్రొజెక్టైల్. ఒక ప్రొజెక్టైల్ని ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో theta naught యాంగిల్తో ఇనీషియల్ వెలాసిటీ v నాట్తో త్రో చేశారు. నా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇది ట్రాజెక్టరీ ఆఫ్ అ ప్రొజెక్టైల్, ట్రాజెక్టరీ ఆఫ్ అ ప్రొజెక్టైల్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. కంపేరింగ్ దీస్ టూ ఈక్వేషన్స్, ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు టాన్ తీటా ప్లేస్లో ఏముంది, టాన్ తీటా ప్లేస్లో 2 ఉంది. సో వాట్ ఈస్ తీటా నాట్, తీటా నాట్ రాసుకోవచ్చు మనం, tan theta naught is equal to 2. అయితే ఆప్షన్స్లో మనకి ఎక్కడ tan అనేది లేదు, ఐదర్ సైన్ ఆర్ కాజ్ ఉన్నాయి. సో హౌ టు కన్వర్ట్ tan theta నాట్ ఇంటూ సైన్ అండ్ కాజ్. tan theta నాట్ 2 వాల్యూ మనకు తెలుసా, తెలీదు. అలాంటప్పుడు మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇది theta నాట్. tan theta నాట్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, దీనిని 2/1 అనుకుంటే 2 1. when this is 2 1, this is 2 square plus 1 √5. సో ఇక్కడ నుంచి cos theta naught is equal to, cos is adjacent side by hypotenuse, 1/√5. నెక్స్ట్ sin theta naught is equal to 2/√5. సో విచ్ ఈస్ కరెక్ట్ ఆప్షన్ ఒక్కసారి సెలెక్ట్ చేసుకోండి. sin ఇన్వర్స్ నో, రాంగ్. cos ఇన్వర్స్ 2/√5 రాంగ్ ఆప్షన్. cos ఇన్వర్స్ 1/√5 ఎస్ కరెక్ట్ ఆప్షన్. మన ప్రాబ్లం ఇక్కడే సగం అయిపోయింది. సిన్నారావు ఇస్ ద విన్నర్. అయితే ఒకసారి దీన్ని కూడా చెక్ చేసేద్దాం, ఎందుకంటే ఆప్షన్స్లో ఒక్కొక్కసారి కన్ఫ్యూజింగ్ టైప్ కూడా ఉండొచ్చు. సో దీనిని కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. v నాట్ ఎలా వస్తుంది అంటే v నాట్ ఈజ్ నథింగ్ బట్ ఇనీషియల్ వెలాసిటీ. సో దీనిని కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ v నాట్ ప్లేస్లో ఎంత ఉందమ్మా, 9. సో 9 ఈజ్ ఈక్వల్ టు g/2 v నాట్ స్క్వేర్ cos square theta naught. g value given 10. So v naught square comes here. v naught square is equal to 10/2 into then 9 comes here, and what is cos theta naught, 1/5. So 5 comes up, we have 2 5 times, so 25/9. v naught square is 25/9. So v naught is equal to 5/9. సో v నాట్ ఈజ్ ఈక్వల్ టు 5/3, సారీ రూట్ తీసుకుంటాం కదా, 5/3 మీటర్ పర్ సెకండ్. సో 5/3 మీటర్ పర్ సెకండ్. అవర్ సిన్నారావ్ ఇస్ ద విన్నర్ ఆఫ్ ది కాంపిటీషన్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ హౌ టు సాల్వ్ ఇట్. సో ఇలా కంపారిజన్ టైప్ ప్రాబ్లమ్స్ కోసం దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. అయితే హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ ఎగ్జామ్ని మనం కన్సిడర్ చేసినప్పుడు ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రాబ్లమ్స్ వర్ వెరీ లెస్, కొంచెం తక్కువగానే అడిగారు. బట్ ఒకసారి మనం దాని గురించి కూడా అనాలిసిస్ చేసేద్దాం. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ అంటే బాడీని ఇలా హారిజాంటల్గా ప్రొజెక్ట్ చేయాలి ఫ్రమ్ అ హైట్. సో దిస్ ఈస్ a height h. From here, when a body is initially projected with u, it falls down like this. So ఇది కూడా parabolic path నే తీసుకుంటుంది. So can we divide now, can we resolve u into 2 components? u ని 2 components గా resolve చేయలేము, because when a vector is already along horizontal direction, it cannot be resolved into 2 components. So ఒకసారి దీని గురించి మనం రాసేసుకుంటే, ఈ horizontal distance ఏదైతే ఉందో దీనిని range అంటాము. So ux is equal to u and uy is equal to 0. There is no initial vertical component of velocity. Next, range ki formula రాసుకోవాలి అంటే ఫస్ట్ height కి ఫార్ములా తెలియాలి, అలాగే time taken. If t is time of flight, if t is time of flight, then t is equal to root over 2h by g. T is equal to root over 2h by g formula.
అండ్ ఇఫ్ వీ వాంట్ ద వెలాసిటీ, డిస్టెన్స్ ట్రావెల్డ్, ఏవైనా మనం క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. ఒకవేళ రేంజ్ కావాలి అనుకుంటే, రేంజ్ అంటే ఏమనుకున్నామమ్మా, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది హారిజాంటల్ డిస్టెన్స్. హారిజాంటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. వెలాసిటీ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ ఈజ్ u ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ √2h/g. అలాగే దీనికి వెలాసిటీ ఆఫ్టర్ టైమ్ t ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్వేర్ హియర్ ద పార్టికల్ ఈస్ దేర్. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్టర్ టైమ్ t, డ్రా ఏ టాంజెంట్, ఇది v బార్. నౌ v బార్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపనెంట్స్, vx అండ్ vy. ఇనీషియల్గా వర్టికల్ కాంపనెంట్ ఉండదు, కానీ ఆఫ్టర్ టైమ్ t దే విల్ బి వర్టికల్ కాంపనెంట్. సో ఈ యాంగిల్ని సమ్ ఆల్ఫా అనుకుంటే, ఆల్ఫా అనుకోవచ్చు, తీటా అనుకోవచ్చు, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. సో ఇక్కడ వెలాసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? వెలాసిటీ ఆఫ్టర్ టైమ్ t. సో v బార్ ఇజ్ ఈక్వల్ టు vx ఇంటూ i క్యాప్ ప్లస్ vy ఇంటూ j క్యాప్. ఇప్పుడు vxని ఎలా రాసుకోవాలి? v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at ఫార్ములా రాసుకుంటాం. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. ఓకే, వాట్ ఈజ్ ax ay కూడా రాసుకుందాం. ax అంటే ఏంటి, ay అంటే ఏంటి? సిమిలర్లీ సేమ్ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్ ఎలాగో హారిజాంటల్ కూడా అంతే. దీంట్లో కూడా ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి హారిజాంటల్ డైరెక్షన్లో నో ఫోర్స్, నో యాక్సెలరేషన్, వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్. ay ఈజ్ మైనస్ g. Now substituting here, vx is equal to, what is ux? ux is u ante, ax 0. Now we got vx. Similarly, vy is equal to uy plus ay into t. So what is uy? uy 0, ay is minus gt. So vy is equal to minus gt. ఇవి రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే v bar is equal to, what is vx? vx is ui cap minus gt into j cap. Or if I want modulus of v bar అంటే magnitude కావాలి అనుకుంటే √u square plus g square t square. వెరీ సింపుల్ కాన్సెప్ట్. హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ అంత ఈజీ కాన్సెప్ట్ ఇంకొకటి ఉండదు. దీని నుంచి మనం tan ఆల్ఫా కావాలి అనుకుంటే tan ఆల్ఫా ఈజ్ ఆల్వేస్ y కాంపనెంట్ బై x కాంపనెంట్. y కాంపనెంట్ ఈజ్ gt, tanలో మనం డైరెక్షన్ రాయము. y కాంపనెంట్ ఈజ్ gt బై x కాంపనెంట్ ఈజ్ u. సో హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్లో ఎక్కువ పారామీటర్స్ కూడా ఉండవు మనకి. సో హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ కాన్సెప్ట్ దట్ వీ కెన్ డెవలప్. సో దీంట్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే, దేర్ విల్ బి అ బాంబర్ ప్లేన్ ఆర్ అ ప్లేన్ గోయింగ్. ఒక ఏరోప్లేన్ వెళ్తోంది, దానిలో నుంచి ఒక ఫుడ్ ప్యాకెట్ని డ్రాప్ చేశారు. ఫుడ్ ప్యాకెట్ డ్రాప్డ్ అని ఇస్తారు, బట్ యూ షుడ్ రిమెంబర్ దట్ ఏరోప్లేన్తో పాటు ఫుడ్ ప్యాకెట్ అనేది ట్రావెల్ అవుతుంది. సో ఫుడ్ ప్యాకెట్ డ్రాప్ అయ్యేటప్పటికి ఏరోప్లేన్ ఏ వెలాసిటీతో వెళ్తుందో ఫుడ్ ప్యాకెట్కి కూడా అదే వెలాసిటీ ఉంటుంది. సో ఏరోప్లేన్ నుంచి ఫుడ్ ప్యాకెట్ డ్రాప్ చేయడం అనేది ఇట్ కమ్స్ అండర్ హారిజాంటల్ ప్రొజెక్టైల్ మోషన్. ఆ ఫుడ్ ప్యాకెట్ వచ్చి ఎక్కడ పడింది అని అడుగుతారు, అంటే రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ హైట్ నుంచి ఫుడ్ ప్యాకెట్ని డ్రాప్ చేశారు అంటే హైట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఏరోప్లేన్ నుంచి డ్రాప్ చేసిన తర్వాత ఫుడ్ ప్యాకెట్ ఎంత టైంలో టార్గెట్ని రీచ్ అయింది, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో హారిజాంటల్ కాంపొనెంట్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్. అయితే నెక్స్ట్ మనం ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్కి వెళ్ళిపోదాం ఆన్ అన్ ఇంక్లైన్డ్ ప్లేన్. నా దీనికి ప్లేస్ సరిపోవచ్చు, సో ఐ విల్ జస్ట్ ఎరేస్ అండ్ రైట్. We are moving on to oblique projectile motion on inclined plane. So next enti ante oblique projectile motion on inclined plane. ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ మీద. సో ఫస్ట్ మనం ఏం తీసుకుందామంటే ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్. దీన్ని నేను ఎంత సింపుల్గా పాసిబుల్ అయితే అంత సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ దీని కాన్సెప్ట్ మొత్తం నేర్చుకోవాలి అన్న కొంచెం కష్టం. సో మీరు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. సో ఇక్కడ లెట్ us కన్సిడర్ an inclined plane. సో దిస్ ఈజ్ an inclined plane. ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద వీఆర్ ప్రొజెక్టింగ్ అ బాడీ విత్ అన్ ఇనీషియల్ వెలాసిటీ u.
సో ఈ ఇనిషియల్ వెలాసిటీ హారిజాంటల్తో మేక్ చేసే టోటల్ యాంగిల్ ఆల్ఫా. ద ఇనిషియల్ వెలాసిటీ మేక్ చేసే యాంగిల్ ఆల్ఫా, ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ మేక్ చేసే యాంగిల్ బీటా, దెన్ దిస్ యాంగిల్ బికమ్స్ ఆల్ఫా మైనస్ బీటా. మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇనీషియల్ వెలాసిటీ హారిజాంటల్తో మేక్ చేసిన యాంగిల్ ఆల్ఫా అండ్ ఇంక్లైన్డ్ ప్లేన్ మేక్ చేసే యాంగిల్ బీటా అండ్ ద రిమైనింగ్ యాంగిల్ ఈ మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే ఆల్ఫా మైనస్ బీటా. సో ఆబ్వియస్గా ఇది కూడా ఇలా వెళ్ళి ఇలా పడుతుంది ఇక్కడ. సో ఇది దిస్ ఈజ్ ద మ్యాక్సిమం హైట్ అండ్ ABC అని రాస్తే హియర్ లెంత్ AB ఈజ్ నథింగ్ బట్ రేంజ్. లెంత్ AB ఫైండ్ అవుట్ చేయడం ఈజ్ నథింగ్ బట్ రేంజ్. అయితే చివరికంటా వచ్చి పడాలని లేదు, ఇంక్లైన్డ్ ప్లేన్ ఇంకా కొంచెం మనం తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇంక్లైన్డ్ ప్లేన్ ఎడ్జ్కి వచ్చి పడాలి అనేం రూల్ లేదు. ఎక్కడ ల్యాండ్ అయితే దాట్ బికమ్స్ రేంజ్. సో ఇదేంటి, ప్రొజెక్టింగ్ అ పార్టికల్ అప్ ద ఇంక్లైన్డ్ ప్లేన్, ప్రొజెక్టింగ్ అ పార్టికల్ అప్ ద ఇంక్లైన్డ్ ప్లేన్. సో దీంట్లో టర్మినాలజీ ఒక్కసారి రాసేసుకుందాం. ఆ టర్మినాలజీ ఏంటి అంటే UX UY AX AY ఇవి ఒకసారి మనకి తెలియాలి. సో ఆ టర్మినాలజీ అర్థం కావడం కోసం మనము ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కావాలి కదా, UX UY కావాలి అంటే. సో ఇంక్లైన్డ్ ప్లేన్ మీద ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్ని కన్సిడర్ చేస్తాం, ఇది వై యాక్సిస్. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ కాదు, కొంచెం రొటేట్ చేసి ఇక్కడ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ వై యాక్సిస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి UX వస్తుంది, ఇక్కడ UY వస్తుంది. సో UX UY అంటే ఈ యాంగిల్ తీసుకోవాలి కదా మనకి. సో ఈ యాంగిల్తో మేక్ చేసేది కాబట్టి UX ఈజ్ నథింగ్ బట్ U కాజ్ ఆల్ఫా మైనస్ బీటా. అలాగే UY ఈజ్ ఈక్వల్ టు U సైన్, పర్పెండిక్యులర్ ఎప్పుడు సైన్, అడ్జసెంట్ ఎప్పుడు కాజ్. యాంగిల్ ఎంత వచ్చింది చూసుకోవాలి. ఇక్కడ యాంగిల్ ఎంత వచ్చింది ఆల్ఫా మైనస్ బీటా. సో సైన్ ఆల్ఫా మైనస్ బీటా. సిమిలర్లీ G అనేది ఎప్పుడు కూడా యాక్ట్స్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. G ఈజ్ నథింగ్ బట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో దీన్ని ఇప్పుడు మనం 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసుకుంటాం కాబట్టి AX AY కొద్దిగా మారుతాయి. ఇది AX అవుతుంది, ఇది AY అవుతుంది. సో AX AYని ఒకసారి అబ్జర్వ్ చేస్తే AX ఈజ్ G కాజ్, AX ఈజ్ G కాజ్ బీటా, యాంగిల్ మేక్ చేసేదంతా బీటా. AY ఈజ్ G కాజ్ G సైన్ బీటా, G సైన్ బీటా. సో ఇవి తెలిస్తే మనం ఫార్ములా రాసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. మనం రాసుకోవాల్సిన ఫార్ములా రెండే ఉంటాయి, రేంజ్ అండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఫార్ములా ఏంటి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ నార్మల్ ఆబ్లిక్ ప్రొజెక్షన్తో కంపేర్ చేసుకుంటూ రాస్తాం. నార్మల్ ఆబ్లిక్ ప్రొజెక్షనల్ మోషన్లో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా ఏంటి, T ఈజ్ ఈక్వల్ టు 2U సైన్ థీటా బై G. T ఈజ్ ఈక్వల్ టు 2U సైన్ థీటా బై G. సో T ఈజ్ ఈక్వల్ టు 2U సైన్ థీటా బై G. సో T ఈజ్ ఈక్వల్ టు 2U సైన్ ఆల్ఫా మైనస్ బీటా. ఇక్కడ థీటా ప్లేస్లో ఏముందమ్మా మనకి ఆల్ఫా మైనస్ బీటా బై G కాజ్ బీటా. దట్స్ ఇట్. రేంజ్ ఫార్ములా రాసుకోవాలి. రేంజ్ నార్మల్గా రేంజ్కి ఫార్ములా ఏంటి, R ఈజ్ ఈక్వల్ టు U స్క్వేర్ సైన్ 2 థీటా బై G. U స్క్వేర్ సైన్ 2 థీటా బై G. సో U స్క్వేర్ సైన్ 2 థీటాని 2 సైన్ థీటా కాస్ థీటాగా రాసుకుందాము. సో 2 సైన్ ఆల్ఫా మైనస్ బీటా కాజ్ ఆల్ఫా బై G కాజ్ బీటా. R ఈజ్ ఈక్వల్ టు U స్క్వేర్ సైన్ 2 థీటా బై Gని 2 సైన్ థీటా కాస్ థీటాగా రాసుకోవాలి. సిమిలర్లీ మ్యాక్సిమం హైట్ H నార్మల్గా ఏంటమ్మా ఫార్ములా U స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2G. U స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2G. సో ఇక్కడ U స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా బై G కాజ్ బీటా. ఇక్కడ కాజ్ స్క్వేర్ బీటా వస్తాయి. ఓకే, ఎనీవే సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రేంజ్కి కాజ్ స్క్వేర్ బీటా వస్తుంది, ఇక్కడ కూడా కాజ్ స్క్వేర్ బీటా వస్తుంది. సో ఇవి జస్ట్ మీరు మెమరైజ్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళగలిగితే ఇంక్లైన్డ్ ప్లేన్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు మూవింగ్ అప్వర్డ్స్ రాసుకున్నాం కదా, ఇలాగే క్వశ్చన్ ప్రొజెక్టెడ్ డౌన్వర్డ్స్ కూడా ఉంటుంది.
బాడీ ప్రొజెక్టెడ్ డౌన్ ద ఇంక్లైన్డ్ ప్లేన్, ఇది ప్రొజెక్టెడ్ అప్ ద ఇంక్లైన్డ్ ప్లేన్, దీని రివర్స్ బాడీ ప్రొజెక్టెడ్ డౌన్ ద ఇంక్లైన్డ్ ప్లేన్. డౌన్ ద ఇంక్లైన్డ్ ప్లేన్కి సేమ్ ఫార్ములే, జస్ట్ ఇక్కడ ప్లస్ గుర్తుపెట్టుకోండి. సేమ్ ఫార్ములే, జస్ట్ ప్లస్ గుర్తుపెట్టుకుంటే ఎక్కడైతే మైనస్ సింబల్ ఉందో అక్కడ మీరు ప్లస్ సింబల్ రాసుకుంటే సరిపోతుంది. సో స్క్రీన్ని పాజ్ చేసి క్విక్గా నోట్ చేసుకోండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయిపోదాం. ప్రీవియస్ ఇయర్ జేఈ మెయిన్స్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తాను. ఎక్కువ టైం తీసుకోకుండా షార్ట్కట్లో చెప్పడానికి ట్రై చేస్తాను. బికాస్ దీంట్లో ఫార్ములే కన్నా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవడమే చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మనం ఒక ప్రాబ్లం తీసుకుందాము. క్వశ్చన్ ఫ్రమ్ 2019. A shell is fired from a gun with initial speed u such that it hits the target on ground on ground at a distance r డిస్టెన్స్లో హిట్ చేసింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ T1 T2 ఆర్ values of time taken in two possible ways to hit the ground. Two possible ways to hit the ground. Then find T1 T2 ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆప్షన్స్కి వెళ్ళిపోదాం. అప్పారావు R/2G, బాబురావు 2R/G, సిన్నారావు R/G అండ్ దుర్గారావు R/2G, R/4G. దిస్ ఈస్ ద గివెన్ ఆప్షన్స్. సో ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఒక్కసారి క్వశ్చన్ని సరిగ్గా చదివితే ఇది ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్కి సంబంధించింది. బికాస్ గన్ని ఇలా పట్టుకుని తీటా యాంగిల్తో ప్రొజెక్ట్ చేసినప్పుడు బుల్లెట్స్ ఎలా పడతాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ గన్ బ్యారెల్ ఉంది అనుకుందాం. నాకు గన్ డ్రా చేయడం రాదు, సో డోంట్ థింక్ అదర్వైజ్. సో ఇది ఇలా తీటా యాంగిల్తో ఇనీషియల్ వెలాసిటీ u అండ్ హారిజాంటల్తో తీటా యాంగిల్ మేక్ చేస్తూ గన్ని ఫైర్ చేశారు. ఈ బుల్లెట్స్ వెళ్ళి గ్రౌండ్ని ఇక్కడ హిట్ చేశాయి. దిస్ ఈస్ ద రేంజ్. అయితే ఈ గన్ని 2 పాసిబుల్ వేస్లో ఫైర్ చేశారు. T1 T2 టైమ్స్ ఆర్ 2 పాసిబుల్ వేస్. రేంజ్ సేమ్గా ఉంటూ 2 పాసిబుల్ వేస్ రావాలి అంటే వీ ఓన్లీ హ్యావ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. రేంజ్ సేమ్గా ఉండాలి, రేంజ్ మారకూడదు. 2 వేరు యాంగిల్స్తో ప్రొజెక్ట్ చేయాలి అంటే ఏమొస్తాయి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ వస్తాయి. సో తీటా అండ్ 90 - తీటా. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ కేసులో మనకు తెలుసు, ఒకటి ఇలా వస్తే ఇంకొకటి కూడా సేమ్ రేంజ్లో వస్తుంది. దీనికి పట్టిన టైం T1, దీనికి పట్టిన టైం T2 అనుకుందాం. సో ఈ కేసులో T1 ఈజ్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫర్ తీటా యాంగిల్, T2 is the time of flight for 90 - theta angle. So T1 is equal to time of flight की formula 2u sin theta by g. Next T2 is equal to 2u sin 90 - theta by g. So 90 - theta is cos theta. So 2u cos theta by g. Now question లో ఏం అడిగారు? T1 into T2 ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. T1 into T2 is equal to T1 2u sin theta by g into T2 2u cos theta
బై జీ. మీకు ఇప్పటికే ఆన్సర్ తెలిసిపోయి ఉండాలి. స్క్రీన్ని పాజ్ చేసి నాకంటే ముందే చేసేయండి. మీరు మెయిన్స్లో క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి యూ స్క్వేర్, ఒక 2ని పక్కన పెడితే 2 sin θ cos θ sin 2 θ బై జీ. u square sin 2 theta by g square. u square sin 2 theta by g is r, range. So 2r by g is the answer. So who is the winner? Babu Rao is the winner. So ilaga oka question attempt chestam manam. సో జేఈ మెయిన్స్లో క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ రావడం కోసమే నేను ఈ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తున్నాను. సో జేఈ మెయిన్స్లో ప్రాబ్లమ్స్ అన్నీ చాలా సింపుల్గానే ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మన కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎస్. సో మూవింగ్ ఆన్ టు ఇంకొక చిన్న క్వశ్చన్కి వెళ్దాము. అదేంటంటే ఏ ఫౌంటైన్, a water fountain sprinkles water. ఇది 2011. This is 2011 question. Sprinkles water in all around it. దాని చుట్టూ వాటర్ ఫౌంటైన్ అనేది వాటర్ని దాని చుట్టూ ఇలా స్ప్రింకిల్ చేస్తుంది, ఆల్ అరౌండ్ ఇట్. If the speed of water coming out of the fountain is v, if the speed of water coming out of the fountain is v, అంటే ఏంటి? ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ గివెన్. స్పీడ్ ఆఫ్ ద వాటర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఫౌంటైన్ అంటే ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ గివెన్. క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద టోటల్ ఏరియా అరౌండ్ ఫౌంటైన్ దట్ గెట్స్ వెట్. ఆప్షన్స్ Apparao A into Apparao, sorry, pi, it is pi. Apparao says pi into v square by g. Babu Rao says pi into v power 4 by g square, pi by 2. Sinna Rao says pi into v power 4 by g square, and Durga Rao says pi into v square by g square. సో ఎవరు కరెక్ట్గా మనకి ఆన్సర్ ఇస్తారు? అసలు ఈ ఆన్సర్ ఏంటి? మీరు కనుక స్క్రీన్ పాజ్ చేసి నాకంటే ముందే సాల్వ్ చేసేస్తే యు ఆర్ గోయింగ్ టు క్రాక్ ద ఐఐటి జేఈ మెయిన్స్. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? వాటర్ అనేది ఒక వాటర్ ఫౌంటైన్ ఇలా కన్సిడర్ చేద్దాము. ఇక్కడ నుంచి వాటర్ అన్ని డైరెక్షన్లోనూ స్ప్రింకిల్ అవుతుంది. ఎంత డిస్టెన్స్ అది గ్రౌండ్ని వెట్ చేయగలుగుతుంది, దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. అయితే ఎంత ఇక్కడి నుంచి ఇప్పుడు చూడండి, ప్రొజెక్టైల్ మోషన్లో ఉంది మనకి. సో పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి హారిజాంటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? రేంజ్. సో ఇక్కడ ద రేడియస్ రిక్వైర్డ్ ఫర్ ఇది ఏం పాత్? సర్క్యులర్లో ఉంది కదమ్మా. ఇలా పడుతున్నప్పుడు ఫౌంటైన్ నుంచి అన్ని డైరెక్షన్స్లోనూ విత్ సేమ్ వెలాసిటీతో పడుతున్నప్పుడు రేంజ్ బికమ్స్ ద రేడియస్. అండ్ ఆ రేంజ్ ఎలా వస్తుంది మనకి? సర్క్యులర్ ట్రాక్లో వస్తుంది. ఫర్ ద సర్క్యులర్ ఏరియా ఈజ్ ద రేంజ్. రేడియస్ ఏంటి అంటే ఇట్ ఈస్ ద రేంజ్. రేడియస్తో మొత్తం గ్రౌండ్ అంతా వెట్ అవుతుంది, అది కూడా సర్క్యులర్ ఏరియా. సో ఇక్కడ రేంజ్కి ఫార్ములా రాసుకుందాం. అయితే రేంజ్ అనేది మ్యాక్సిమం రేంజ్ కండిషన్ తీసుకోవాలి ఇక్కడ. బికాస్ ఇనీషియల్ ప్రొజెక్టైల్ వెలాసిటీ ఇవ్వలేదు. సో వి కన్సిడర్ దట్ మ్యాక్సిమం ఎంత డిస్టెన్స్ వెట్ చేయగలదు. మ్యాక్సిమం ఎంత డిస్టెన్స్ అంటే రేంజ్ అనేది రేడియస్ అవుతుంది కదా, అది కూడా మ్యాక్సిమం రేంజ్ కండిషన్. మ్యాక్సిమం రేంజ్ కండిషన్ ఈజ్ యూ స్క్వేర్ బై జీ. ఇందాక మనం చెప్పుకున్నాము మ్యాక్సిమం రేంజ్ కండిషన్ ఈజ్ యూ స్క్వేర్ బై జీ. ఒకవేళ మనకి తెలియదు అనుకుంటే రేంజ్ ఫార్ములా రాసుకోండి. యూ స్క్వేర్ సైన్ 2 θ
బై జీ. సో సైన్ 2θ మ్యాక్సిమం అయితేనే రేంజ్ మ్యాక్సిమం అవుతుంది. సో ఇది 1 అయిపోతుంది అనమాట. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు u² బై జీ. ఇప్పుడు ఏరియా ఆఫ్ గ్రౌండ్ getting wet, area of ground getting wet is equal to pi r square. So pi into r place lo initial velocity is given as v, so v square by g whole square. So pi into v power 4 by g square. So who is the winner of the race? Pi